హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఒక్క 1 మినిట్ స్కిప్ చేయకుండా చూడండి. జస్ట్ ఒక 1 మినిట్ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ జయప్రభాస్ అని కూడా ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ ఒక్క 1 మినిట్ స్కిప్ చేయకుండా చూసి జయప్రభాస్ అని 200% కామెంట్ చేసేయండి. ఎందుకంటే మన ప్రభాస్ అన్న రికార్డులు ప్రతి ఒక్కరికి తెలియాలి అని నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి అందుకే జయప్రభాస్ అని కామెంట్ చేసి స్కిప్ చేయకుండా చూడండి అని అంటున్నాను. ఖచ్చితంగా మన ప్రభాస్ అన్న రికార్డులు ప్రతి ఒక్క కంట్రీకి ఇన్ని రోజులు మనము వాళ్ళకి తెలియాలి వీళ్ళకి తెలియాలి అనుకున్నాం, కానీ వేరే స్టేట్స్కి కాదు వేరే కంట్రీస్కి కూడా ఈ వీడియో చేయాలి అని నేను కోరుకుంటున్నాను. అండ్ మనకు అమెరికాలో ఇంతకుముందు నేను చెప్పిన వీడియోలో $10 మిలియన్ అయితే అమెరికాలో వచ్చింది అని చెప్పాను. బట్ నిన్న నైట్తో 4 డేస్లో $11.2 మిలియన్ అమెరికాలో అని అంటే మామూలు రికార్డులు కాదు. అంటే నేను మన మనీలో చెప్తాను, 93.45 crores ఓన్లీ నార్త్ అమెరికాలో వచ్చింది. ఓన్లీ నార్త్ అమెరికాలో 93.45 crores అని అంటే 93 crores అని అంటే ఓన్లీ అమెరికాలోనే లాస్ట్ వరకు సినిమా వెళ్ళిపోయే వరకు 500 కోట్లు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనందరికీ తెలుసు, ఇప్పుడు 4 డేస్లో టోటల్ వరల్డ్ వైడ్గా 555 crores అయితే వచ్చేసింది. 555 crores ఓన్లీ అమెరికాలోనే ఇప్పటికీ దగ్గరగా 100 కోట్లు 4 రోజులలో వచ్చేసాయి అని అంటే అక్కడ మినిమం ఒక 15 to 20 డేస్ ఆడితే 400 to 500 crores ఓన్లీ అమెరికాలోనే వస్తే ఆహా ఎంత హ్యాపీ. ఇండియన్ సినిమా అమెరికాలో 500 కోట్లు 600 కోట్లు అక్కడే వచ్చిందంటే సూపర్ రికార్డ్ అంటే సూపర్ రికార్డ్ ఉంటుంది. అండ్ ఖచ్చితంగా మీరు అందరూ చూసిన వాళ్ళు కూడా మళ్ళీ సినిమా చూడండి, చాలా బాగుంది. నాకు నచ్చిన సీన్స్ ఏంటో చెప్తాను, ఖచ్చితంగా మీకు నచ్చిన సీన్స్ ఏంటో కూడా ఒకసారి కామెంట్లో తెలియజేసేయండి. అండ్ నాకు నచ్చిన సీన్స్ ఏంటి అని అంటే 2 సీన్లు నాకు చాలా బాగా నచ్చాయి. ఇంటర్వెల్ దగ్గర ప్రభాస్ అన్న ఒక చక్రంని ఇలా చేతితో పెట్టి ఇలా ఆపుతాడు, అప్పుడు గూస్ బంప్స్ వచ్చేసాయి. చాలా సూపర్ అంటే సూపర్ అనిపించింది. అండ్ లాస్ట్ క్లైమాక్స్లో వాళ్ళు బుజ్జిలో పైకి వెళ్ళిపోతారు చూడండి, అది మామూలుగా అనిపించలేదు, సూపర్ అంటే సూపర్ అనిపించింది. అండ్ మనకు బుజ్జి చెప్తుంది కదా, మనము ఇది నొక్కితే ఇలా ప్రెస్ చేస్తే మనం ఎక్కడికి వెళ్ళిపోతాము మనకు తెలీదు అని అంటారు కదా, ఆ డైలాగ్ అన్నాక కూడా ప్రభాస్ అన్న అది నొక్కేసరికి ఇలా వెళ్ళిపోతుంది కదా, అసలు అది అంటే వేరే ప్రపంచానికి వెళ్ళిపోతున్నారు అన్న టైప్లో మీకు నెక్స్ట్ పార్ట్ 2 వేరే ప్రపంచంలో చూపిస్తాము అని మనకి ఇండైరెక్ట్గా చెప్పేశారని నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగా నచ్చింది మూవీ, మళ్ళీ చూడండి. అండ్ ఖచ్చితంగా జయప్రభాస్ అని కామెంట్ చేయండి, లైక్ చేయండి. బై బై, టేక్ కేర్.